ఇక్కడ ఈ శిలను చూస్తున్నారు కదా, మనం నవనాథుల సిద్ధులగుట్టలో ఉన్నాం. ఈ శిలను చూడండి, కింద ఎలాంటి అతుకు లేదు. మీరు గమనిస్తున్నట్టయితే అది నిలబెట్టిన స్తంభం, ఏకశిల అంటే ఒకటే శిల పైన తయారు చేసినటువంటి స్తంభం. పైన మీకు గమనించినట్టయితే 4 చిన్న స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాల మధ్యలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మనసు పెట్టి ఏకాగ్రతతో ఆ 4 స్తంభాల మధ్యలో కాయిన్ వేస్తే అది అందులో పడితే గనక మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు చెప్పారు. అయితే మరి ఏంటండి ఆ లాజిక్, అక్కడ కాయిన్ పడితే అనుకున్నది అవ్వడం ఏంటి అనేది నేను అడిగిన అనమాట. అడిగితే తను ఏం చెప్పిండంటే, ఇక్కడ అంటే దాని వెనకాల ఉన్న అంతరార్థం మన ఏకాగ్రత. ఇక్కడ ఎంత ఏకాగ్రతగా మనసు పెట్టి, అది సాధారణ విషయం కాదు. ట్రై చేస్తే ఎవరికైనా ఇట్లా ఆ గోల్ని రీచ్ అయ్యే కొంతమంది ఇట్లా ఆర్చరీ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, గులేరు కొట్టే అలవాటు, అట్లాంటి వాళ్ళకి మేబీ పడితే పడవచ్చు, కానీ అందరికీ పడడం సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అక్కడికి కాయిన్ వేసి చూడండి, మీ ఏకాగ్రత ఎంతవరకు ఉంది, మీరు అనుకున్నది ఎంతవరకు నిజమవుతుందో మీరే ప్రత్యక్షంగా అనుభూతి చెందండి. 17-18 ఫీట్లు ఉంటుంది అనిపిస్తుంది, ఇంకెక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. చూడండి ఇంత హైట్లో ఉంది. మేము మల్టిపుల్గా మేము వచ్చిన వాళ్ళందరం ట్రై చేసినాము. ఎవరికో ఒక్కరికే ఫస్ట్ ఛాన్స్లో పడింది, బట్ ఆల్మోస్ట్ మేము ఒక మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసిన తర్వాతనే పడ్డది. బట్ ఫైనల్గా పడింది. అంటే మనం ఫస్ట్ వేసిన, ఇప్పుడు ఏదైనా ట్రయల్ చేస్తే వేసిన ప్రతిసారి ఇంకొక నెక్స్ట్ ట్రయల్లో మన తప్పుల్ని సెట్ చేసుకొని మళ్ళీ వేస్తాం కదా. సో అదే కైండ్ ఆఫ్ వ్యూలో మనం ఎలా వేస్తున్నాం ఏంటి అనేది గట్టిగా తలుచుకొని ఫైనల్గా వేసి ఇంకా దాటి నేను వెయ్యను అనుకునే లోపలనే అందరికీ ఆల్మోస్ట్ లాస్ట్ ఛాన్స్ అదే అయింది, అదే పడింది. సో వీ ఎక్స్పెక్ట్ మనకి అది చెప్పింది నిజమే అని. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మనకి ఏకాగ్రత నిలవడానికే ఇట్లాంటి చమత్కారాలు.